హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అరేల్ హెలో వరల్డ్. సో ఈరోజు వచ్చేసి మనం మన కర్నూలు జిల్లాలో ఉండే కాలువ బుగ్గ దగ్గర ఉండే శ్రీ బుగ్గ రమేశ్వర స్వామి దేవస్థానం అండి. మనకి శ్రీ బ్రహ్మరాంబ బుగ్గ రమేశ్వర స్వామి దేవస్థానం శివాలయం అనమాట. మనకు ఈ ఆలయ చరిత్ర ఏమిటంటే, మనకు పరమట వైపు ఉంటుంది, అంటే పరమటి మొక్కాన ఉంటుంది. సో ఈ ఆలయం అనేది మనకు ఇక్కడ చూపిస్తున్నా కదా బ్రదర్, మనకు తూర్పు వైపే ఉంది కదా అంటే, మనకు ముఖద్వారం మాత్రమే, అంటే మనకు గాలిగోపురం మాత్రమే మనకు తూర్పు ద్వారం వైపు ఉంటుంది. సో లోపలికి వెళ్తే గర్భగుడి మనకు పరమటి వైపు ఉంటుంది. మొత్తానికి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఈ వీడియో తీయడం జరుగుతుంది ఈరోజు. సో లోపలికి వెళ్ళిపోతాం. లోపల వచ్చేసి మనకు ఆలయ చరిత్ర ఏమిటి, సో ఈ ఆలయం ఎవరు నిర్మించారు అనేది మీకు మొత్తం కూడా వివరిస్తాను. ఒకటే ఎంట్రెన్స్ ప్రాంగణం అండి మనకి ఈ విధంగా ఉంటుంది. మొత్తం వర్కింగ్ లో ఉంది అనమాట, అంటే కొత్తగా నిర్మిస్తున్నారు. గుడి ప్రాంగణం చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. సో ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు వెహికల్స్ ఇక్కడ పెట్టుకోవడానికి టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. మనకు ఎంట్రెన్స్ గేట్ అనమాట మనకి ఇక్కడ లోపలికి వెళ్ళడానికి. సో మనము అక్కడ గాలిగోపురం ఉంటారు కదా, చాలా చిన్నగా ఉంది. సో బుగ్గ రమేశ్వర స్వామి దేవస్థానం కాలువ బుగ్గ అనమాట. మనకు అక్కడ కనిపించే రూమ్ లో వచ్చేసి మనకు రథం అనేది ఉంటుంది. ఆ రథాన్ని శివరాత్రి పర్వదినాలలో మాత్రమే మనకు ఇక్కడ చేస్తారన్నమాట. ఎంట్రెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనకు నిత్యాన్నదానం ఉంటుందండి ప్రతిరోజు. టైమింగ్ కూడా మెన్షన్ చేశారు. మధ్యాహ్నం 1 స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ పాదరక్షలు ఇక్కడికే స్టాప్, ఇక్కడికంటే లోపలికి తీసుకుని వెళ్ళకూడదు. చూస్తున్నారు కదా, ఇదండి కాలువ బుగ్గలో ఉండే బుగ్గ రమేశ్వర స్వామి దేవస్థానం. లోపలైతే తీయకూడదు. సో మన హిందూ సాంప్రదాయాన్ని ఎప్పటికైనా సరే గౌరవిద్దాం. సో నవగ్రహాల మండపం ఇక్కడ ఉంటుంది మనకు. అలాగే మనకు నవగ్రహాల మండపం తర్వాత మనకు ఎంట్రెన్స్ అంటే కాలువ బుగ్గలో సో బుగ్గలు 2 బుగ్గలు ఉంటాయంట. సో చిన్న బుగ్గ ఒకటి, పెద్ద బుగ్గ ఒకటి అనేది మనకు అది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మనకైతే తెలీదు. సో కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం అది మనకు ఇక్కడ కనిపించే ఆలయం. లోపలికి వెళ్ళి తీయకూడదు. అలాగే ఇక్కడ ఉన్న ఆలయం వచ్చేసి పంచముఖి లింగేశ్వర స్వామి ఆలయం అండి. అది ఇక్కడికి కొలను ఉంటుంది అనమాట. కొలంలోకి వెళ్ళిపోదాం. సో తర్వాత గర్భగుడి చూపిస్తాను. గర్భగుడి లోపల తీయకూడదు, చాలా కోతులు ఉంటాయి. ఏవి అనవు మనల్ని, ఏ కోతి కూడా ఏమి అనదు. ఎందుకంటే వాటి పని అవి చేసుకుంటాయి, మన పని మనం చేసుకుని వెళ్ళాలి. నీటి కొలన్ అనమాట ఇది మనకు. సో వీడియో చివరిలో మీకు చరిత్ర మొత్తం కూడా ఒక చోట కూర్చొని చెప్తానండి. ఎందుకంటే చరిత్ర అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, ఈ ఆలయం చరిత్ర. ఇక్కడి నుంచి వచ్చే వాటర్ అనుకుంటా. సో కాలబుగ్గ ఉషనాపురం మొత్తానికి కూడా సో ఈ వాటర్ మనకు జీవనోపాధి కల్పిస్తాయి అనమాట. అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వాటర్, చాలా హెల్దీగా కూడా ఉంటాయి, చాలా చల్లగా ఉంటాయి. దిగొచ్చు కానీ కాళ్ళు కడగరాదు, నీళ్ళనైతే తాగొచ్చు. ఎవరు కూడా కాళ్ళు కడగకండి. ఇక్కడికి చెప్పాను కదా, చిన్న బుగ్గ అన్నమాట. ఇది కొన్నేరు అన్నమాట. మనకు ఇక్కడి నుంచి వెళ్తే నంది నోట్లో నుంచి బయటకు వెళ్ళే నీళ్ళు అన్నమాట ఇక్కడికి. సో చూస్తున్నాను కదా, అక్కడ నంది కనిపిస్తుందండి. మనకు నంది నుంచి బయటకు వెళ్ళిపోతాయి. శివలింగం కూడా ఉంది మనకు. అంటే నంది నుంచి ఎలా వెళ్తాయి అనేది మీకు చూపిస్తాను. సో ఎప్పుడు కూడా నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. చేపలు చూడండి చాలా బాగున్నాయి. ఇవి చెప్పాను కదా, చాలా చాలా బాగుంటాయి వాటర్ అనేటివి. తాగుతారు నీళ్ళని, సో తాగండి, చాలా హెల్దీగా ఉంటాయి. ఎందుకంటే మనకు ఈ వాటర్ అనేది ఎప్పుడు ఎక్కడి నుండి వస్తాయో కూడా ఎవరు చెప్పలేకపోయారు. మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ కొనట్లేకి ఇంతకు ముందు ఒకప్పుడు మనకు ఊట అనేది వస్తుందంట. సో ఇప్పుడైతే ఇక్కడ బోర్ కనిపిస్తుంది కదా, బోర్ పైపుల ద్వారా మనకు వాటర్ అనేటివి మనకి ఈ కొనట్లేకి పంపిస్తున్నారు అనమాట. ఒకడ ఆ కొనెట్లో నుంచి నంది నోట్లో నుంచి బయటకు వచ్చే వాటర్ ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. సో మనకి ఇక్కడ శివలింగం కూడా ఉంది. అలాగే శివలింగం నుంచి, అంటే శివలింగం కింది నుంచి మనకి ఇక్కడ నుంచి వస్తాయి. చెప్పాను కదా ఇందాక, మనం అటు సైడ్ నుంచి వెళ్ళాము అంటే అక్కడ కొనేరు లోపలికి వెళ్ళాము. కొన్నేరు లోపల నుంచి ఈ విధంగా బయటకు వచ్చేస్తాయి. సో ఎప్పుడు కూడా పారుతూనే ఉంటాయి అన్నమాట. సో సమ్మర్లో వచ్చి చూసిన మీరు ఎప్పుడు కూడా నీళ్ళు ఇక్కడ వస్తూనే ఉంటాయి. ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ రుద్రాక్ష మాలలు అనేది సాములు, ఇతరుల సాములు మాల తీసి మళ్ళీ ఇక్కడ నందీశ్వరానికి వేసారు అనుకుంటాను సాములు. నేను ఒకటి చెప్పదలుచుకున్న వీడియో పరంగా అలా చేయకండి. ఎందుకంటే రుద్రాక్ష మాల అనేది సో చాలా పవిత్రమైనది. పవిత్రమైన మాలలు మీరు మీ మెడలు వేసుకున్న మాలలు తిరిగి సో దేవునికి వేయడం చాలా పాపం. అది ఒక్కడం. సో ఈ విధంగా వస్తాయన్నమాట మనకు వాటర్ మొత్తం కూడా. నంది నోట్లో నుంచి బయటకు వచ్చేసే వాటర్. చేపలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి. మనకు లోపలైతే చాలా టేటుగా ఇక్కడ స్నానం చేస్తారు కనుక అందుకని ఈ విధంగా అయిపోయాయి వాటర్. సో ఎప్పుడు కూడా వెళ్ళడానికి ట్రై చేయకండి ఇలాంటి ప్రదేశంలో, అంటే జాగ్రత్త అనమాట. స్వామి సన్నిధానం అండి మనకి ఇక్కడ కనిపిస్తున్నది మొత్తం కూడా. లోపలికి వెళ్ళకూడదు. లోపలికి వెళ్ళి ఎలాంటి వీడియోస్ తీయకండి ఎవరు కూడా. నేనే కాదు, మీరు కూడా ఎవరు తీయకండి. మనకు ధ్వజస్తంభం అన్నమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్న ధ్వజస్తంభము చాలా చిన్నగా ఉంది.
చెక్కతో చేసింది కావచ్చు అది. సో చాలా పూర్వకాలంది. ఇక్కడ టెంకాయలు కొట్టే ప్రాంగణం అండి. టెంకాయలు ఇక్కడ కొడతారు అనమాట. రామేశ్వర స్వామి దేవస్థానం మనకి ఇక్కడ సేవా టికెట్ కౌంటర్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. మనకు దర్శనం టికెట్ వచ్చేసి 10 రూపాయలు, అభిషేకం టికెట్ 250 రూపాయలు అండి. సో కుంకుమార్చన టికెట్ వచ్చేసి 50 రూపాయల వరకు ఉంటుంది. మనకి ఇక్కడ ప్రసాదాలు అయితే మెన్షన్ చేయలేదు. ప్రసాదాలు ఇస్తారో ఇవ్వరో అదైతే తెలియదండి. సో అది గుర్తుపెట్టుకోండి. అంటే సో 2 జంట నందులు ఉంటాయి అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దగ్గరికి వెళ్ళి తీయకూడదు. సో ఇంతకంటే ఎక్కువ దగ్గరికి వెళ్ళకూడదు నేను. సో జంట నందులు ఉంటాయి అనమాట. సో అది గుర్తు పెట్టుకోండి. ఒకటే సో మీకు ఆలయ చరిత్ర ఏమిటి అనేది మీకు చెప్తాను అని చెప్పాను కదా. శ్రీ బ్రహ్మరామ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానం అండి. మనకు కాలబుగ్గ, సో ఓరవకల్లు మండలం, కర్నూలు జిల్లా, సో ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది అన్నమాట. మనకి సో ఆలయ చరిత్ర వచ్చేసి మనకు ఈ క్షేత్రం వచ్చేసి కర్నూలు జిల్లా, ఓరవకల్లు మండలం, కర్నూలు పట్టణం మనకు ఆగ్నేయ దిశగా కర్నూలు నంద్యాల జాతీయ రహదారిపై ఉంటుంది మనకు. సో జాతీయ రహదారి నెంబర్ వచ్చేసి 18 అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో కర్నూలుకు సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో చారిత్రకమైన ఒక దేవాలయం అనమాట ఇది. సో ప్రసిద్ధిగాంచినది. శైవ క్షేత్రాలలో అంటే మనకు శివాలయం అంటేనే ఒక శైవ క్షేత్రం అనమాట. అంటే పరమటి దిశలో ముఖంగా ఉంటుంది. మనకు ఇక్కడ చూపిస్తున్నాం కదా, మొత్తం కూడా అక్కడ ఉండే టెంపుల్ వచ్చేసి మనం టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాము. సో మనకు పరమటి ముఖంలో ఉంటుంది ఈ టెంపుల్ అనమాట. అందులో ఈ ఆలయం వచ్చేసి ఒకటి ప్రఖ్యాతిగాంచింది. సో పరమటి దిశలో ఉండేది మనకు ఈ ఆలయం అనమాట. మహా తపస్సంపన్నుడైన జమదగ్ని మహాప్రతివ్రతమైన శిరోమణి రేణుకాదేవి పుణ్య దంపతులకు సప్తమ కుమారుడైన అవతార పురుషుడైన మనకు శ్రీ పరశురాముడు తన తండ్రిని సంహరించి క్షత్రియ రాజును 21 పర్యాయంలో దేశం నలుమూలలా శోధించి వారిని నిర్మూలనం చేశాడు. అంటే సో వారిని హతమార్చాడు అనమాట. సో వాళ్ళ దోషం పోవడం కోసము నివృత్తి కొరకు, అంటే వాళ్ళ దోషం పోవడం కోసం పుణ్యక్షేత్రాల్లో సందర్శించి నిర్మించిన పుణ్యక్షేత్రాలలో ఇది ఒక శివాలయం అనమాట. మనకు కాలబుగ్గలో చూస్తున్న శివాలయం ఇది ఒకటి అనమాట. సో విజయనగర సామ్రాజ్యంలో కాలంలో ఈ ప్రాంతంలో ముద్దనూరు కాల్వ సీమగా పిలువబడినది ఈ క్షేత్రం అన్నమాట. మనకు ఉత్తర వాయువ్య దిశలో ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ ఉన్న నీటి బుగ్గ వచ్చేసి మనకు ఈ నీటి బుగ్గ మీకు ఇందాక చూపించాను బాయి. సో అప్పుడు ఈ ఆలయం నిర్మించినప్పుడు మనకు స్వయంభుగా మనకు అక్కడ చిన్న చిన్న కొన్ని రూపంలో వాటర్ వచ్చేసేటు అనమాట. మనకు నీటి బుగ్గ ద్వారా ప్రవహించిన నీరు కుశనాపురం కాలువ గ్రామాల భూభాగాలను సో సస్యశ్యామలం చేయబడుచున్నదంట. సో ఈ నీటి బుగ్గ వలన మనకు ఈ ప్రాంతానికి సో కాలబుగ్గయ్య అనే క్షేత్రంలో మూల స్వామికి బుగ్గ రామేశ్వర స్వామి అనే పేరు వచ్చిందనమాట. సో ఈ స్వామి ఎదురుగా జంట నందులు ఉంటాయి. మనకి ఇందాక చూపించాను. సో లోపలికైతే వెళ్ళకూడదు. కెమెరాస్, మొబైల్స్ అనేవి మన హిందూ సంప్రదాయాన్ని ఎప్పటికైనా గౌరవిద్దాము. అయితే మనకు జంట నందులు బసవన్న పాదాలు, సో దూరుడు గుండు, సో చిన్న బుగ్గ ఇచ్చట చారిత్రాత్మకమైన విషయాలు అనమాట. సో ఎంతమంది మీరు కాలబుగ్గలో ఉండే బుగ్గ రామేశ్వర స్వామిని దర్శించుకున్నారు మనకు కామెంట్ చేయండి. సో ఈ వీడియోపై మీ ప్లాన్ మనకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్. ఓం నమః శివాయ.